ఈ వీడియోలో మనం జొన్న రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ఈ ప్రిపరేషన్‌కి మనకి జొన్న పిండి తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పాలకూరని తీసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కలుపుకోవటానికి కొంచెం వేడి నీళ్ళు తీసుకోవాలి. ఆ పిండిలోకి ఫస్ట్ మనం పాలకూరని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి మనము బాయిల్ చేసుకున్న హాట్ వాటర్ని తీసుకొని కొంచెం దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఉల్లిపాయల వల్ల ఆ పాలకూరలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఓన్లీ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలా స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ జొన్న రొట్టె తినటం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ జొన్న రొట్టెలో హై ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అనమాట. అలాగే మన హెల్త్ ప్రాబ్లమ్స్కి, హార్ట్ ప్రాబ్లమ్స్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మన బోన్ హెల్త్ని కూడా అది ఇంక్రీజ్ చేస్తుంది. వెయిట్ లాస్, బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి జొన్న రొట్టె అనేది చాలా ఉపయోగపడుతుంది. గుడ్ ఫర్ ఐస్ ఆల్సో. ఇలాగా ఉండలాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం ఇప్పుడు జొన్న రొట్టెని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ జొన్న రొట్టెని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగానే క్లాత్ని వెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ ఈ క్లాత్ని నేను ఎప్పుడు జొన్న రొట్టె ప్రిపేర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాను. అందుకే ఆ క్లాత్ కొంచెం ఆ కలర్లో మారిపోయింది. ఇలాగా స్లోగా నేను చూపిస్తున్న విధంగా జొన్న రొట్టెని చేత్తో ఇట్లా స్లోగా ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ వెట్ క్లాత్ ఎందుకు ఉపయోగిస్తున్నామంటే ఆ వెట్ క్లాత్ ఉపయోగించటం వల్ల జొన్న రొట్టె అనేది మన క్లాత్కి అంటదు. అలాగే మన జొన్న రొట్టె ఏమైనా చేతికి అంటినా చేతిని తడి చేసుకుంటూ ఆ జొన్న రొట్టెని అట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా సైడ్స్ ఏమన్నా ఉంటే మంచిగా చేసుకున్న తర్వాత ఆ జొన్న రొట్టెని ప్యాన్ మీద వేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కర్చీఫ్తో సహా అట్లా వేసుకొని చిన్నగా ఆ క్లాత్ని తీసివేయాలి. సో మనకి ఆ జొన్న రొట్టె అనేది బ్రేక్ అవ్వకుండా వస్తుందన్నమాట. సో అది రొట్టె అయ్యే లోపల మనం ఇంకొక రొట్టెని కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఆ లోపల నేను ఇంకొక రొట్టెని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. దీంట్లో మనం పాలకూర కూడా వేసాం. ఈ పాలకూర వల్ల ఒబేసిటీ ప్రాబ్లమ్స్, మెమరీ అండ్ థింకింగ్ స్కిల్స్ కూడా పెరుగుతుందన్నమాట. ఒబేసిటీ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ఫైట్స్ అగైన్స్ట్ క్యాన్సర్. ఇలా జొన్న రొట్టెని అంతా రోస్ట్ అయిపోయిన తర్వాత నేను అట్లా ప్లేట్ మీదకి తీసుకున్నాను. ఇంకొక జొన్న రొట్టెని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. దాన్ని కూడా కాల్చుకుంటున్నాను. ఈ జొన్న రొట్టెలోకి నేను బీరకాయ కర్రీ చేసుకున్నాను. అలాగే మా మమ్మీ ఈరోజు ఫిష్ కర్రీ చేసింది. సో నేను ఇంకా ఫిష్ కర్రీ కూడా వేసుకొని నా లంచ్ని నేను ఇట్లా సర్వ్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాము. ఫస్ట్ మనం ముద్దడికి వెళ్దాం. ఎలా ఉంది నిఖిల్? ఎలా ఉంది?